ప్రధాన వార్త కూడా రాశాను విరాట్ కోహ్లీ గురించి. నైట్ అంతా చాలా వీడియోలు నేను షేర్ చేశాను. ఈ వార్త రాయడానికి నాకు చాలా ఒక సంతోషం అనిపించింది. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, కానీ క్రికెట్ అంటే అంత పిచ్చిగా ఉండదు. ఒకప్పుడు క్రికెట్ అంటే బాగా ఇష్టం ఉండదు. ఇప్పుడు వాళ్ళ బాధ్యత, క్రికెట్ ఆడేటటువంటి వ్యక్తులది వాళ్ళ బాధ్యత. వాళ్ళ జీతం తీసుకుంటున్నారు, బీసీసీ నుంచి జీతం తీసుకుంటున్నారు. ఏ అయితే ఆట కోసం ఆడుతున్నారో వాళ్ళు జీతాలు తీసుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ జీతాలు తీసుకునే క్రమంలో వాళ్ళ ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రాణం పెట్టి ఆ సంస్థకు పనిచేసేటువంటి సందర్భం గుర్తుకొచ్చింది. అందుకోసమే విరాట్ కోహ్లీ 18 సంవత్సరాల సుదీర్ఘ ప్రయత్నంలో ఇదే కప్పు కోసం, ఇదే కప్పును తన ఇలానే ముద్దాడాలన్న ఉద్దేశంతో, ఇలానే పట్టుకోవాలన్న లక్ష్యంతో 17 సంవత్సరాల నిరీక్షణ, 17 సంవత్సరాలు చేజారిపోయినటువంటి అవకాశాలు, నిందలు, అవమానాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు అన్నీ తట్టుకొని 18వసారి తను పట్టుకునేటువంటి ధైర్యం చేసినటువంటి వ్యక్తి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనం ఇంకా అణచివేయబడతాం. ప్రశ్నించే గొంతుకలు మన గురించి ప్రశ్నిస్తే అనుకుంటే ప్రశ్నించవు. మన గురించి ఎవరు ప్రశ్నిస్తారంటే వాళ్ళని మనం గుండెలు పెట్టుకోవాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి. అగ్రవర్ణాలు ఎప్పుడు కూడా అగ్రవర్ణాల గురించి ఆలోచిస్తారు. ఏ కులం వాడా కులం గురించి ఆలోచిస్తాడు, ఏ మతం వాడా మతం గురించి ఆలోచిస్తాడు. మరి మన మతం గురించి మాట్లాడి, మన కులం గురించి మాట్లాడి, మన వ్యవస్థ గురించి మాట్లాడేది జైభీం టీవీ ఒకటే కదా. మరి ఎందుకు మనం ఆదరించలేకపోతున్నాం? ఓ క్రికెటరు తన ఆశయం కోసం 18 సంవత్సరాలు నిలబడి ఉన్నాడు. మనం ఇవాళ 18 సంవత్సరాలు ఒకే వ్యక్తి దగ్గర ఉంటామా? ఇవాళ ఒకే సంస్థలో పనిచేస్తామా? ఇవాళ ఒకే పార్టీ జెండా పట్టుకుంటామా? ఇవాళ ఒకే నినాదంతో మనం నిలబడగలుగుతామా? అంటే ఇవన్నీ ఏవు. అందుకే విరాట్ కోహ్లీ ఆదర్శం తీసుకోవాలి ఈ విషయంలో. ఈ సాలా కప్పు మనదే. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ కైవసం. అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో పంజాబ్ సూపర్ కింగ్స్పై ఉత్కంఠ విజయం. బెంగళూరు నగరం మొత్తం హోరెత్తిన విజయోత్సవాలు. రోడ్లపైకి అభిమానులు. కోహ్లీ 18 ఏళ్ల అంకితభావమే ఈ విజయానికి కారణమన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఆర్సీబీ జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. సంబరాల నేపథ్యంలో బెంగళూరులో కట్టుదిట్టమైన పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేసే విషయం. అవమానపడ్డ చోట నిలబడాలి, అవమానాలు పడ్డ చోట నిలబడాలి. 18 సంవత్సరాల నిరీక్షణ, 18 సంవత్సరాలు తన లైఫ్ అంతా త్యాగం చేసుకున్నాడు. 18 సంవత్సరాలు అవమానపడ్డాడు, 18 సంవత్సరాలు నిందలు మోసిండు, 18 సంవత్సరాల అవకాశం దగ్గర నుంచి వచ్చి గద్దెలెత్తుకోపోయింది. ఆయన ఎక్కడ నిరాశ చెందలేదు, ఎక్కడ అవమానపడ్డాడో, ఎక్కడ నిరాశ చెందిండో అదే చోట నిలబడ్డాడు. ఇలా ఎవరైతే నిందలేసి అవమానపడ్డారో ఇలా వాళ్ళందరూ కూడా కరతాళ ధ్వనులతో ఇలా సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఒక కమిట్మెంట్ అంటే ఏ విధంగా ఉండాలంటే ఇలా విరాట్ కోహ్లీని చెప్పొచ్చు. 18 సంవత్సరాలు ఒకే జెండా, ఒకే నినాదం, ఒకే పార్టీ అనేటువంటి సందర్భంలో ఇలా ఒకే సిద్ధాంతం మీద నిలబడ్డటువంటి వ్యక్తులు. ఇలా కొద్దిమంది రాజకీయ నాయకులు పదవులు రాకపోతే ఎంబటే ప్లేట్ పై రాయిస్తారు. ఇలా ఉన్నటువంటి ఒక ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒకసారి అవమానం జరిగిందంటే ఇంకొక దగ్గర పోయి మన గురించి లీకులు ఇస్తారు. ఇలా ఒక సంస్థలో పనిచేసే వ్యక్తులు చిన్న అవమానం జరిగో, లేకపోతే ఇబ్బంది అయ్యో, లేకపోతే ప్రశ్నించకపోతున్నాం, ఏమైనా మాట్లాడకపోతున్నాం, ఏమైనా ఉద్యోగం బాగాలేకపోతున్నాం, ఇంకో ఉద్యోగం చేసుకుంటే ఇంకా మంచి ఉద్యోగానికి వెళ్ళిపోతారు. ఉన్నటువంటి సంస్థను ఏ విధంగా డెవలప్ చేయాలి, ఉన్నటువంటి పార్టీని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఉన్నటువంటి కుటుంబంలో మనం ఏ విధంగా డెవలప్ కావాలి, ఉన్నటువంటి వ్యవస్థలో మనం ఏ విధంగా డెవలప్ కావాలి, ఉన్నటువంటి సంస్థ మనకు అన్నం పెడితే ఆ సంస్థకు మనం ఏ విధంగా మనం నిలబడాలి అనేటువంటిది ఈరోజు జనంలో లేదు. అందుకోసమే ఇలా విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువనే, ఎన్ని చెప్పినా తక్కువనే. 9 ఏళ్ల నిరీక్షణ జైభీం టీవీ. 9 సంవత్సరాలు ఇది పెట్టి 10వ సంవత్సరాలకు అడుగు పెట్టబోతున్నాను. 9 సంవత్సరాలు ఒంటరి పోరాటంతో అనేకమైనటువంటి అవమానాలు పడ్డాను, అనేకమైన నిందలు పడ్డాను. నేను పుట్టిందే ఒక దళిత కుటుంబంలో, అయినా భరించాను, ఇప్పటికి కూడా భరిస్తున్నాను. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా విరాట్ కోహ్లీ లాగా విజయం సాధిస్తాను. ఎందుకోసం అంటే మన ఆశయం, మన ఆలోచన మనం ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుంది. ముందు వరుసలో ఉన్నప్పుడు అనేక మంది ఎవరైతే ఇలా భద్రత ఏర్పాటు చేస్తున్నారో, ఏ ముఖ్యమంత్రులు, ఏ సీఎంలు, ఏ ప్రధానమంత్రి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు మన గురించి మాట్లాడేటువంటి సందర్భాలు వస్తాయి.
ఆ సందర్భాలు ఇలా కోయిల రూపంలో వచ్చినాయంటే ఆయన హార్డ్ వర్క్, ఆయన కష్టము, 18 ఏళ్ళు దానికోసం నిరీక్షణ అనేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఇలా మనం చాలా వరకు చెప్పుకోవాలి. ఎందుకోసం అంటే కొన్ని మంచిని చెప్పుకోవాలి, చెడుని చెప్పుకోవాలి. ఈసారి ఈ కప్పు చూడండి ఎంత విజయము. 18 ఏళ్ళ కళ, ఎంతోమంది శ్రమ, 11 మంది ఆట, ఒకే విధంగా ఆడినటువంటి నేపథ్యం, ఒక పక్కన ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు, మరో పక్కన భయంకరమైనటువంటి నేపథ్యం. ఈసారి మళ్ళీ చేజారిపోతున్నటువంటి లోపల బరువెక్కినటువంటి గుండె, ఇలా కోట్ల మంది అభిమానులు. ఇది నిదర్శనం. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే ఇలా లైవ్ని చూసేవాళ్ళు, లైవ్ని చెప్పేవాళ్ళు, షేర్ చేసేవాళ్ళు, మతోన్మాదులు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, కుట్రలు కుతంత్రాలు వేసేవాళ్ళు, ఇలా అవమానం చేసేవాళ్ళు, ఏలన చేసేవాళ్ళు, కనీసము ఇలా పెట్టి నడిపేయాలనేటువంటి అనేక మంది ఉచిత సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులు, కనీసం పే బ్యాక్ టు ద సొసైటీ చేయాలన్నటువంటి వ్యక్తులు, ఇవాళ ఎవడెక్కడ పోతుంది నేను వానికి ఇచ్చే డబ్బులు ఇంకా వేటోనికి ఇస్తాను, వేటోనికి ఇచ్చి వానికి గొప్పగా తయారు చేస్తానని చెప్పుకునేటువంటి నకిలీ వెధవలు, కరప్షన్ వెధవలు, ఇది మీ అందరికీ అంకితం. ఇది నీ కోసం మాట్లాడే ప్రశ్నించే గొంతుక నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, నీ కోసం ప్రశ్నించే వ్యక్తి నీ కళ్ళ ముందు నిలబడుతున్నప్పుడు, నీ కోసం నిలబడ్డటువంటి వ్యక్తిని నువ్వు ఆదరించకుండా ఎవడో నీ వెనక ఉన్నటువంటి వ్యక్తిని, ముక్కు మొద్దలని వ్యక్తికి నువ్వు సాయం చేసి, ఆర్థిక సాయం చేసి నేను గొప్ప నువ్వు గొప్ప అని చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఎటుపోతుందో చూడండి. అలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సాయం చేస్తే ఈ భారతదేశాన్ని ఇంకా అద్భుతంగా చేసేవాడు. భారతదేశాన్నే కాదు ఈ ప్రపంచానికి ఆదర్శమైనడు. ఆయన భారతదేశంలో ఆయన చేసేటువంటి సేవకు, ఆయన రాష్ట్రంలోని కష్టాలు ఉన్నప్పుడు, ఆయన కుటుంబం నిజంగా ఇబ్బంది పడ్డప్పుడు ఈ ఒక్క నా కొడుకు సాయం చేయలేదు. అందుకోసమే ఆయన ప్రపంచాలకు వెళ్ళి లండన్కి పోయి చదువుకున్నాడు, ఆయన విదేశాలకు పోయి చదువుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి బరోడా రాజు ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగాన్ని కూడా చేయనీయకుండా అడ్డుకున్నారు. ఇలా జేబీఎం టీవీ కూడా ఇంతగానో కష్టపడి, ఇంతగానో మాట్లాడి, ఇంతగానో నిలబడి, ఇంతగానో ఉద్యోగాలు కల్పించి, ఇంతగానో అగ్రవర్ణాలతో పోటీ పడుతుండు, అగ్రవర్ణాలతో ఇలా ప్రయత్నాలు చేసి ఇలా పేపరు, టీవీ, గృహ ఆర్గనైజేషన్ నడిపించి ఇలా మాట్లాడుతుంటే ఒక్కరు కూడా ముందుకు రారు, ఒక్కరు కూడా సాయం చేయరు, ఒక్కరు కూడా ముందుకు రారు, ఒక్కరు కూడా నిలబడరు. ఎంత బాధ అంటే అంత బాధ. ఇలా కోహ్లీ అనే వ్యక్తి 18 సంవత్సరాలు నిలబడ్డాడు కాబట్టి ఇలా సక్సెస్ ఆయన గురించి అంత గొప్ప చెప్పుకుంటున్నాం. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకునే నేపథ్యం ఉంది. వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. ఈ సాలా కప్పు మనదే, ఈ ఏడాది కప్పు మనదే అంటూ 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఆర్సీబీ జట్టు తొలిసారి ఇండియా ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అహ్మదాబాద్లో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ సూపర్ కింగ్స్పై అద్భుత విజయం సాధించి బెంగళూరు నగరానికి చిరస్మరణీయమైన రాత్రిని అందించింది. ఈ చరిత్రక విజయంతో నగరం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. మ్యాచ్ ముగిసిన వెంటనే బెంగళూరు వీధులు జనసంద్రంగా మారాయి. అభిమానులు జెండాలు ఊపుతూ, బాణసంచ కాలుస్తూ నినాదాలతో ఓరెత్తించారు. ఇంద్రనగర్ నుండి కోరమంగల్ వరకు, ఎంజీ రోడ్డు నుండి బ్రిగేడ్ రోడ్డు వరకు నగరం మొత్తం ఎరుపు బంగారు వర్ణాలతో నిండిపోయింది. అభిమానులు పాటల, నృత్యాలు, కేరింతలతో రాష్ట్రమంతా సందడి వాతావరణం నెలకొంది. చర్చి స్ట్రీట్లోని పబ్బులు, కేపుల వద్ద వందలాది మంది అభిమానులు గుమిగుడి మ్యాచ్ చివరి క్షణంలో వీక్షించారు. ఆర్సీబీ గెలుపు ఖరారైన వెంటనే అపరిచితుల సైతం ఆనందంతో ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. యువకులు బాణసంచ కాల్చగా ఈ సాలా కప్పు నామాదే నినాదాలు విన్నంటాయి. సోషల్ మీడియాలో షేర్ అయిన వీడియోలు అక్కడ దిగ్భేగ వాతావరణం కళ్ళగట్టాయి. ఇది దీపావళి కాదు, బెంగళూరులో ఆర్సీబీ దివాస్ అనే ఒక యూజర్ పోస్ట్ చేయగా బ్రిగేడ్ రోడ్ ఇంత సజీవంగా ఎప్పుడు కనిపించలేదు. 18 ఏళ్ల ఆశా నమ్మకం అభిరుచి చివరికి ఫలించాయి అని మరో యూజర్ రాశారు. ముఖ్యంగా కోరమంగల్, ఇంద్రనగర్ ప్రాంతాల్లో బైకులు, కార్లపై ఆర్సీబీ జెండాలతో అభిమానులు ప్రదర్శనలు నిర్వహించారు. దాదాపు 2 దశాబ్దాలుగా జట్టు అండగా నిలిచిన విరాట్ కోహ్లీ పేరుతో నినాదాలు చేశారు. ఈ క్షణం కోసం 18 ఏళ్ళు ఎదురు చూశాం. ఇది కళ నిజమో అర్థం కావడం లేదని జేపీ నగర్లోని ఓ స్పోర్ట్స్ బార్ బయట ఓ అభిమాని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకులు కూడా ఈ సంబరాల్లో పాల్పంచుకున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆర్ఆర్సీసీ బీబీబీ పంజాబ్ను ఓడించి ఎట్టగలకు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ఆర్సీబీకి అభినందనలు. విరాట్ కోహ్లీ 18 ఏళ్ల అంకిత భావంపై ఈ విజయం నిర్మితమైంది. ప్రతి ఆర్సీబీ ఆటగాడు నిజమైన ఛాంపియన్లా ఆడాడు. ఇది చరిత్రక రోజు. ఈ సాలా కప్పు నాందే అని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా 18 ఏళ్ల నిరీక్షణ ఇది విలువైనదని ధన్యవాదాలు ఆర్సీబీ అంటూ తన స్పందన తెలిపారు. నగర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటున్న వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బెంగళూరు పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆర్సీబీ విజయం కేవలం కరువు
తీర్చడమే కాకుండా నగరాన్ని ఆనందంలో ఏకం చేసింది. కష్టసుఖాల్లో జట్టుకు అండగా నిలిచిన లక్షలాది మంది అభిమానులకు ఈ విజయం కేవలం ట్రోఫీ మాత్రమే కాదు, 18 ఏళ్ల కళ అంటుండే 18 ఏళ్ల కళ అని చెప్పడం నేపథ్యం. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నంటే ఇవాళ ఉన్నటువంటి సంబరాలు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ విషయం ప్రపంచ దేశాలు భారతదేశంలో ఉన్నటువంటి అందరూ చూసేటువంటి సందర్భాలు. ఇవాళ ఒక ఓన్లీ బెంగళూరు నగరం అంతా ఎందుకు ఉప్పొంగింది, బెంగళూరు నగరం అంతా ఎందుకు సంబరాలు వేసుకుంది, బెంగళూరు నగరం అంతా ఎందుకు ఈ విధంగా వాళ్ళు బాణసంచా కాల్చి సంబరాలు వేసుకున్నారు, అక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళందరూ ఎందుకు స్పందించాలంటే ఆ రాష్ట్రం గెలిచింది. 18 ఏళ్ళ నుంచి ఓడిపోయినటువంటి రాష్ట్రము, 18 సంవత్సరాల నుంచి ఓడిపోయినటువంటి రాష్ట్రము, 18 సంవత్సరాల నుంచి కప్పుకు దూరంగా ఉన్న రాష్ట్రం ఇలా సక్సెస్ అయింది. ఇదే ఆదర్శము ఇవాళ మిగిలిన రాష్ట్రాలు కూడా, మిగిలిన టీములు కూడా, మిగిలినటువంటి ఏవైతే టీములు ఉన్నాయో ఐపీఎల్ టీములు, ఆ ఐపీఎల్ టీములు కూడా ఇదే తరహాలో ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎవరైతే 18 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏ అయితే కప్పులు పెట్టిన నేపథ్యం ఉందో అప్పటి నుంచి ఇప్పటివరకు కప్పులు కొట్టుకుంటున్నటువంటి వ్యక్తులలో ఇవాళ ఉన్నటువంటి ఆర్సీబీ విజయమే వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే కష్టపడ్డాడు ఏదో ఒక రోజు తప్పకుండా సుఖపడతాడు, కష్టపడ్డ వ్యక్తి ఏదో ఒక రోజు వాళ్ళు సుఖపడక తప్పదనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అది ప్రధానమైనటువంటి వార్త.